మేడం కొరియర్ ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి మేడం. జాను, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అవును సార్, కొరియర్ వచ్చిందని మీకెలా తెలుసు? నాకెలా తెలిసిందంటే అతను కాలింగ్ బెల్ కొట్టాడు కదా, అది వినిపించింది. కొరియర్ వచ్చింది సార్. ఓకే జాను, ఐల్ కమ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. ఓకే, బాయ్. డోర్ ఓపెన్ చేసే ఉంది. కొరియర్ బాయ్ కాలింగ్ బెల్లే కొట్టలేదు. అతను పిలిచింది నాకే సరిగ్గా వినిపించలేదు. మరి సార్కి ఎలా వినిపించింది? సంథింగ్. సార్ ఇక్కడ వినలేదు, చూశారు. ఎస్, సార్ ఆఫీస్ నుంచి అంతా వాచ్ చేస్తున్నారు. నేను ఇంట్లో ఉన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన నన్ను ఎప్పుడూ ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు. ఏదో డీప్గా థింక్ చేస్తున్నట్టున్నా. అందుకే నేను ఇంట్లో కూర్చుని ఆలోచించేది కూడా తనకి తెలిసిపోయింది. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఇల్లంతా తన కళ్ళు చేసుకుని నన్నే చూస్తున్నారా? తెలిసి వదనా, డాక్టర్ ఏమన్నారు? నా బిడ్డకి ఏం కాలేదు కదా? కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. నీకు మెలుగు రాగానే నిన్ను చెక్ చేసి ఇంటికి పంపించేస్తా ఉన్నారు. తులసి. అవును వదినా, డాక్టర్స్ అంతా చెక్ చేశారు. బిడ్డ సేఫ్గా హెల్దీగా ఉంది. నువ్వు స్టెప్స్ పై నుంచి జారడం వల్ల నీకు దెబ్బ తగిలి పెయిన్ వచ్చింది తప్ప ఇంకే ప్రాబ్లం లేదు అని చెప్పారు. బిడ్డ సేఫ్గా ఉంటే చాలదునా. సరే, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. వదినా, నీకొక మాట చెప్పాలి. ఇందాక అన్నయ్య వచ్చి వెళ్ళాడు. హరీషా? ఎందుకు? నా బిడ్డ చచ్చిందో బతికిందో చూడ్డానికా? లేకపోతే ఇవాళ కూడా చనిపోకపోతే చంపేయడానికా? ఎందుకు వచ్చాడు తులసి? వదినా, అన్నయ్య గురించి నీకు తెలియంది కాదు. తను తప్పు చేసే మనిషి కాదు. నీ విషయంలో అస్సలు చేయడు. అంటే నన్ను అవమానించి నా బిడ్డకి తనకి ఏ సంబంధం లేదని అనడం తప్పు కాదంటావా? నా ఉద్దేశం అది కాదు వదినా. తను అలా ప్రవర్తించడం వెనకాల ఏదో కుట్ర జరిగింది. లేదంటే ప్రాణంగా ప్రేమించే నిన్ను పట్టుకుని అలా ఎలా మాట్లాడగలడు? మీ అన్నయ్య కాబట్టి తప్పు చేసినా నువ్వు సమర్థించొచ్చు, కానీ లేదు వదినా. ఇప్పటికి కూడా తనకి నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉంది. అది చంపుకోలేకే నీకిలా జరిగిందని తెలియగానే నిన్ను చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు తెలిసి ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావు?
అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. నిజం వదినా, కానీ తులసి ప్లీజ్ ఇంకెప్పుడు మీ అన్నయ్య గురించి నాతో మాట్లాడకు. ఎందుకంటే నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వదినా, నిజంగా నా కడుపులో ఈ బిడ్డ కాని లేకపోయి ఉంటే ఇవాళ నేను బ్రతికేదాన్నే కాదు. ఈ పాటికి ఎప్పుడో ప్రాణం తీసుకొని ఉండేదాన్ని. వదినా వద్దు, దయచేసి అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడొద్దు. నువ్వు అలా బాధపడుతూ ఉంటే అది బిడ్డకి మంచిది కాదు. తన కోసమైనా నువ్వు నవ్వుతూ హాయిగా ఉండాలి. ఎలా ఉండగలను తులసి? అతను అనుమానించినంత ఈజీ కాదు కదా అన్నీ మర్చిపోవడం. తులసి, డాక్టర్ గారితో మాట్లాడాను, వస్తున్నారు, పద. ఒక నిమిషం అండి. జరిగింది తలుచుకుంటూ వదన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనిప్పుడు అలా బాధపడటం కరెక్ట్ కాదండి. నిజమే తులసి, కానీ మీ అన్నయ్య చేసిన ఘనకార్యం అలాంటిది. కానీ ఇందులో అన్నయ్య తప్పు లేదని తెలిస్తే వదన బాధపడటం మానేసి హ్యాపీగా ఉంటుంది కదా. ఉంటుంది, కానీ చేసింది మీ అన్నయ్య అయితే కాదని ఎలా నిరూపిస్తావు? చేసింది తనే కావచ్చు, కానీ దాని వెనకాల కుట్ర బయటపడితే చాలు కదా. అన్నయ్య అమాయకుడని తెలిసిపోతుంది. నాకు అర్థమైంది తులసి, నీ దృష్టిలో మా నాన్నే కదా కుట్రదారుడు. కనీసం నేను చెప్పేది విను తులసి. అనవసరంగా నువ్వు మా నాన్నని ఇందులో ఇన్వాల్వ్ చేసావంటే మళ్ళీ లేనిపోని గొడవలన్నీ వస్తాయి. నిజమేనండి, కానీ బిడ్డ బాగుండాలంటే వదన కంట్లో నుంచి నీరు ఆగాలి, ఆ మనసులో బాధ పోవాలి. అందుకోసమైనా సరే నిజమేంటో కనుక్కోవాలి. మీరు నాకు సపోర్ట్ చేసినా సరే చేయకపోయినా సరే నిజం నేను బయట పెడతాను. డాక్టర్ గారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మీరు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని తనని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే తులసి, పద.